నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆస్కార్ రేంజ్కి వెళ్ళాలి అంటే వాస్తవానికి తెలుగు సినిమా అనేది ఆమడ దూరంలో ఉంటుందని చెప్పి అనుకునేవారు. కానీ రాజమౌళి గారు దీన్ని కంప్లీట్గా మార్చేసి తెలుగు సినిమాల్లో కూడా మన సత్తా చూపించారు. అదే టైంలో సౌత్ ఇండియా సినిమాలకు కూడా స్కోప్ ఉందని చెప్పేసి కొంత ఒక ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం రాజమౌళి గారు అనుకోవాలి. సో ఇప్పుడు చూసుకుంటే అస్సలు చాలా తక్కువ బడ్జెట్ సినిమాలో వచ్చినటువంటి సినిమా, ఎక్కడ మనకి ఏంటంటే కొంత లొకేషన్స్ కానీ అవన్నీ ఏమీ లేకుండా సినిమా కూడా యానిమేషన్ మీద డిపెండ్ అయిపోయి ఆస్కార్ రేంజ్కి వెళ్ళినటువంటి సినిమా. అది సౌత్ ఇండియన్ సినిమా ఏది అంటే ఏం చెప్తారు? నిజంగా కొన్ని అద్భుతాలు సృష్టించింది ఈ సినిమా అంటే ఏంటి? ఆ సినిమా ఏంది? ఆ సినిమా రికార్డులు ఎలా ఉన్నాయి? ఆస్కార్కి ఎందుకు వెళ్ళింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు యానిమేషన్ కేటగిరీలో ఆస్కార్కి మహావతార్ నరసింహ నామినేట్ అయిందండి. అంటే తొలి ఇండియన్ సినిమాగా చెప్పాల్సి వస్తుంది, అసలు తొలి యానిమేషన్ సినిమాగా చెప్పాల్సి వస్తుంది. ఇది అంటే మన ఇండియన్ సినిమా పరంగా చూసుకుంటే తొలి యానిమేషన్ సినిమా మనకే దక్కింది. జనరల్గా ఆస్కార్కి వెళ్ళే సినిమాలన్నీ కూడా హాలీవుడ్లో అక్కడ మంచి కంపెనీలతో చేసిన యానిమేషన్ మూవీస్ వెళ్ళాలి, నామినేట్ అవ్వాలి. దాదాపు 35 సినిమాలో ఇక్కడ ఈ నామినేట్ అయితే అందులో మన సినిమా ఇండియన్ సినిమాగా మహావతార్ నరసింహ ఉంది. ఖచ్చితంగా ఇది నాకు తెలిసి ఆస్కార్ తీసుకొచ్చే అవకాశం అయితే ఆ సత్తా అయితే మహావతార్ నరసింహకు ఉందండి. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలి, ఇండియన్ సినిమాగానే చెప్పాల్సి వస్తుంది. కోమలి సంస్థ అవును కన్నడంలో తీసింది, దాన్ని వివిధ భాషలకు అనువాదించి పాన్ ఇండియా సినిమాగా చేశారు. వాళ్ళు 30 కోట్లు ఖర్చు పెట్టారు, 300 కోట్లు వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు. మరి ఆ ఘనత ఇండియన్ సినిమాకి, పైగా యానిమేషన్ కేటగిరీలో రావటం అంటే అది మనం అంత క్వాలిటీకి మనం చేసామా, అంత సత్తా మన దగ్గర ఉందా అని నిరూపించిన సినిమాగా చెప్పొచ్చు కూడా. ఇది వాస్తవానికి 30 కోట్లతో కాదు, 300 కోట్లు కాదు, దాదాపు 1000 కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా నిజంగా ఆస్కార్ బరీ కాదు కదా, ఆస్కార్ ఆ యొక్క రేంజ్కి కూడా వెళ్ళకుండా సినిమాలు చాలా ఉన్నాయి. కానీ 30 కోట్లతో అది ఏదైతే హిందువులకు సంబంధించినటువంటి ఒక హైందవ ధర్మాన్ని కూడా పాటిస్తూ అక్కడ మహావతార్ సినిమా ఏదైతే ఉందో నరసింహస్వామి సినిమా, ఈ యొక్క సినిమా ఎలా సెలెక్ట్ అయిందంటే ఏం చెప్తారు? అంటే అసలు ఆ కథాంశమేకి ఒక ప్రత్యేకత ఉంది ఫస్ట్. ఎందుకంటే మనకు 1931లో మన తొలి సినిమాగా టాకీగా భక్త ప్రహ్లాద్ చెప్తామండి. అవును, అదే భక్త ప్రహ్లాద్ని అనేక సార్లు తీశారు, చాలామంది తీశారు. ఇక్కడ మన తెలుగులో తర్వాత మళ్ళీ ఎస్వి రంగారావు గారు హిరణ్యకశిపుడు గాను, రోజీ రమణ గారేమో ప్రహ్లాదుడిగా చేసిన సినిమా. ఆ సినిమాని మళ్ళీ ఇప్పుడు మహావతార్ నరసింహ సినిమా కేవలం అదే కథ. అందులో నిజంగా ఇప్పుడు ఆ సినిమాని చేయాలంటే నిజంగా 300 కోట్లు వసూలు చేసింది కదా, అదే 300 కోట్లు పడుతుంది ఆ సినిమాని ఆర్టిస్టులతో చేయాలంటే. కానీ చేయగలిగే ఆర్టిస్టులు, సత్తా ఉన్న ఆర్టిస్టులు ఉన్నారా అంటే లేరని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రోజు మరి హిరణ్యకశిపుడుగా ఎస్వి రంగారావు గారు అద్భుతంగా నటించారు. మరి ఆ బాలనటిగా రోజీ రమణ గారు నిజమైన పావులు మెడలో వేసుకుని చేశారు. ఇవాళ నిజంగా చేయాలన్నా చాలా కష్టమే, అది సెట్లో చేయాలన్నా చాలా రిస్క్ కూడా ఉంది. అలాంటిది అద్భుతంగా వాళ్ళు ముఖ్యంగా ఆ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు అనేవి ఒక అద్భుతంగా చేశారండి. ఎందుకంటే ఆ హిరణ్యకశిపుడిని అతనికి ఏంటంటే నేను భూమి మీద కాదు ఆకాశంలో చంపడానికి వీలు లేకుండా వరాలు పొంది ఉంటాడు కాబట్టి మధ్యలో చంపుతున్నానని చెప్పి ఆ సన్నివేశాలు కానీ అవి చాలా హైలైట్ అయినాయి. మరి ఆ సినిమా నిజంగా ఖచ్చితంగా నామినేషన్ అయ్యింది, ఇప్పుడు నామినేట్ అయింది, దానికి ఖచ్చితంగా విన్నర్ అవుతుంది కూడా అనిపిస్తుంది నాకైతే. గతంలో చూసుకుంటే బాలీవుడ్ సినిమా నుంచి స్లమ్ డాగ్ మిలియనర్ కావచ్చు, ఇలాంటి ఎన్నో సినిమాలు కేటగిరీకి వెళ్ళినా సరే ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే అన్నిటికన్నా చాలా తక్కువ ఖర్చుతో అయిన సినిమా, అది కాక తక్కువ ఖర్చుతో వచ్చి చాలా పెద్ద కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమా. కొన్ని సినిమాలు అసలుకి ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా అర్థం కానటువంటి సినిమాలు కూడా కొన్ని నామినేట్ అయినా సరే వాటి గురించి పెద్ద చర్చ ఉండదు. కానీ మహావతార్ గురించి జనాలలో కూడా విపరీతమైన చర్చ అయితే ఉంది. సో అది రిలీజ్ అయ్యి అన్ని 100 కోట్లు కొల్లగొట్టడమే కాకుండా ఇప్పుడు ఆస్కార్ బరిలో నించుందంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సో మీ ఫీలింగ్స్ ఏంటి? మన రాజమౌళి గారు RRR తీసుకొచ్చినప్పుడే, పాట వచ్చినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. మన తెలుగు సినిమాకి మనకేంటే మన తెలుగు సినిమా కూడా చూస్తాం, అది పాన్ ఇండియా సినిమానే. మన సినిమాకి స్లమ్ డాగ్ మిలియన్ తర్వాత ఇంత టాలెంట్ మన వాళ్ళ దగ్గర ఉన్నారని మనం గర్వపడ్డాం. ఇప్పుడు ఈ సినిమా వెళ్ళడం అనేది, పైగా మన పురాణ కథలు, మనకు అది యానిమేషన్ మేకింగ్ పరంగా ఆ క్వాలిటీ ఒకటైతే మన పురాణాలకు ఉన్న విలువని కూడా అక్కడ అంతర్జాతీయ వేదిక మీద తెలియజెప్పడానికి ఉపయోగపడింది మహావతార్ నరసింహ. భక్త ప్రహ్లాదుడి కథని అక్కడ మరి వాళ్ళ కమిటీ వాళ్ళు, జ్యూరీ వాళ్ళు రేపొద్దున చూసినప్పుడు ఆ కథలో ఉండే గొప్పతనం కానీ మన పురాణాల్లో ఇంత
విలువైన సమాచారం ఉందని చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఆ సినిమాకి విన్నర్ అవుతుందనడానికి ఆ బేస్ ఆ కథాంశం ఒకటి, దాని మేకింగ్ స్టైల్ ఒకటి, తక్కువ ఖర్చుతో సినిమాని ఎంత అద్భుతంగా చేశారు ఇది అనేది ఖచ్చితంగా జ్యూరీ వాళ్ళు ఫీల్ అవుతారు. అది కాక మనం చూసుకుంటే సూపర్ మ్యాన్ కానీ, బ్యాట్మెన్ కానీ, హిట్ మ్యాన్ కానీ ఇలాంటి ఎంతోమంది సూపర్ హీరోస్ హాలీవుడ్లో మనం చూస్తూ వస్తుంటాం. కానీ అంతకన్నా పవర్ఫుల్ హీరోస్ మన హిందువుల్లో, మన హైందవ ధర్మంలో ఉన్నారని చెప్పి, అదే వీళ్ళు ఇంకా పవర్ఫుల్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ సినిమా నిరూపించబోతుంది ఆస్కార్ లెవెల్లో. ఈ సినిమా నుంచి ఇప్పటికే చాలామంది ఏదో క్రిస్టియానిటీ నుంచి కావచ్చు వీళ్ళంతా కూడా హిందూ ధర్మంలోకి హరే కృష్ణ హరే రామ అని వచ్చేస్తున్నారు. సో అలాంటి ఇంకా పవర్ఫుల్ హీరోస్ చూపిస్తానికి ఇది కూడా ఒక మంచి మార్గదర్శకం అని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100%. ఇప్పుడు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మరో సినిమా వాళ్ళే చేస్తున్నారు, పరశురాముడి కథాంశంతో వాళ్ళే చేస్తున్నారు. రేపు మహాభారతం అంటున్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు అది ఈ పద్ధతిలో వెళ్ళడం బెటరు, ఎందుకంటే ఆర్టిస్ట్ని పెట్టి మహాభారతం చేయాలంటే చాలా కష్టమైన అంశం అని చెప్పి అందరూ కూడా మన పురాణాలకి ఇప్పుడు కథలు లేవు అనుకుంటే కాకుండా ఉన్న కథలనే చేస్తున్నారు. మన పాత సినిమాలో 1931 నుంచి భక్త ప్రహ్లాదుడి కథ అనేక సార్లుగా తెరకెక్కింది, అప్పుడు సక్సెస్ అయ్యింది. మళ్ళీ ఆ జనరేషన్ మారిపోయారు కదా, ఇప్పుడు కూడా అది ఈ రూపంలో చేశారు. ఖచ్చితంగా ఈ టెక్నాలజీ అనేది రేపు ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది మొదటి సినిమా అవుతుంది మనకి యానిమేషన్ పరంగా. ఇది అవార్డు వస్తే ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు తీసి మనం కూడా సాధించవచ్చు అనే నమ్మకాన్ని ఈ మహావతార నరసింహ కలిగించింది. పెద్ద నిర్మాతలు, పెద్ద సంస్థలన్నీ కూడా ఇలాంటి ప్రయత్నం హోమలి వాళ్ళు చేశారు. ఇప్పుడు కేవీఎన్ సంస్థ పెద్ద సంస్థ నిర్మాణ రంగంలోకి వచ్చింది. రేపు వాళ్ళు కూడా ఇదే ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళు ఆస్కార్ సంపాదిస్తే. లేదా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, మైత్రి వాళ్ళు, సితారా సంస్థ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇలాంటి ప్రాజెక్టులు చేద్దామనే ఆలోచన కూడా ఒక ఇది నమ్మకాన్ని కానీ ఇది కలిగించిన సినిమాగా మహావతార నరసింహ ఆ సినిమాకే దక్కుతుందండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నామినేషన్లో నించోవడమే కాదు, ఖచ్చితంగా విన్నర్ అయ్యి మహావతార్ ఒక పెద్ద అద్భుతాన్ని సృష్టిస్తుందని చెప్పేసి కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.